ఖచ్చితంగా తినాలి. పాపలుంటే చూసుకుంటామని బాధ్యత మోస్తామని చెప్పాలి. అన్నీ చెయ్యాలి. డబ్బులుంటే మాకే అందాలి అనే ఆలోచనలున్నారు. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నా. ఆ! క్లియర్‌గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక్కని లేకపోతే ఆ రోజు ఒక్కరోజు ఈ పాటికి ఏమయ్యేదో ఊళ్ళోనే చెప్తున్నా. ఊళ్ళో 100% అనుకుంటే 50, 60% నువ్వు ఒకరోజు ఒక్కరోజు అడగకపోయుంటే ఎలా ఉంటుండదో అని జెప్పేసి చాలామంది గ్రామ పెద్దలు వాళ్ళందరూ ఉంటారు గదా! రోడ్డున పోయేరు ఓకే. వాళ్ళు, వాళ్ళు వీళ్ళు పేర్లెందుకు చెప్పాలా? అరే! అంటే మీ మామగారికి గాని చేసింది లేదు గానీ, వాడు ఈరోజొచ్చి మోతెపారు చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. హ్మ్. 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 నువ్వు రాలేవు. నువ్వు రాలేవు, వాడు రాలేడు. కానీ ఇప్పుడు పోయినంకల గాని చేసాడేమిది పిల్లలకి అన్యాయం జరుగుతది. ఇలా జరగకూడదని జెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. హ్మ్. 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 ఇంకొక విషయము ఏమన్నాడంటే, నేను బోయి ఇలా పడితే ఊర్లో కొంతమందికి, మన ఊర్లో సపోర్ట్ లేనిది ఆ ఒక్కడొచ్చి ఎళ్ళిపోతున్నాడా? అంటే ఒక మంచి పని చేయాలన్న ఆలోచనొస్తే చాలు. ఒక అంతే గదా! గుంపునేసుకొని రావాల్సిన అవసరం లేదు గదా! అంతే ఒక గదా! గుంపునేసుకొని రావాల్సిన అవసరం లేదు. అవతలోడు గాని భయపడుతుండంటే, నువ్వేదో తప్పు చేస్తున్నావు గాబట్టి భయపడుతున్నావు.